నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ మీకోసం ఈ ఎఫర్ట్ ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము అండ్ నన్ అదర్ దాన్ అది నర్సింగ్ రావు గారు, సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. సో ముఖ్యంగా ఏంటంటే మనకి రిస్క్ తీసుకోవడానికి మనం రెడీగా ఉన్నాం, కానీ సరైన డైరెక్షన్ లేదు. సో చాలామందికి ఏంటంటే అదొక సపోర్ట్ ప్రొవైడ్ చేయగలుగుతారా అన్నదే పెద్ద ప్రశ్న. ఆ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే మాకు చిన్న ప్రాఫిట్తో స్టార్ట్ అయినా కానీ అదే కంటిన్యూగా నడిస్తే చాలండి, అదే 10,000 అని చెప్పి చాలామంది నాకు మెయిల్స్ రాశారు, చాలామంది మాట్లాడారు. సో అదే పనంగా పెట్టుకొని ఆ ముఖ్యమైన విషయాలు మనం ఈరోజు నర్సింగ్ రావు గారితో మాట్లాడబోతున్నాం. సార్, నర్సింగ్ రావు గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ సార్. సో నర్సింగ్ రావు గారు, హౌ టు అచీవ్ హై నెట్వర్త్ ఇన్ డెరివేటివ్స్ ట్రేడింగ్లో ఈ వెల్త్ అనేది ఎలా అచీవ్ అవ్వాలి అండ్ హై సిఏజిఆర్ అంటూ ఎలా అచీవ్ చేయాలి? అసలు సిఏజిఆర్ అంటే ఏంటండి? ముందుగా ఇంట్రడక్షన్లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. మీరు చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఉందో, హై నెట్వర్త్ కావాలి అన్నా లేదంటే హై ఇన్కమ్ కావాలి అనేటప్పుడు ఏంటంటే కాస్త స్కిల్తో కూడుకున్నటువంటి వ్యవహారం అని చెప్పేసి, డబ్బులు సంపాదించాలి అంటే కనుక మనం కష్టపడాలి, డబ్బులు నిలబెట్టుకోవాలి అంటే కనుక మనం వ్యవహారం మీద, అంటే మన రోజువారీ డైలీ రొటీన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. డబ్బులు పెంచుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా స్కిల్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఎంప్లాయ్మెంట్ చేస్తూ కాస్త కోస్తూ సంపాదిస్తూ ఉంటారు తప్పించి డబ్బులను నిలబెట్టుకోవడం అండ్ అక్కడి నుంచి గ్రో చేసుకోవడం అనేటువంటిది చాలా కీ కాన్సెప్ట్స్ కింద. ఇవి ఏంటంటే యాక్చువల్గా పర్సనల్ ఫైనాన్స్ కాన్సెప్ట్స్లో వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి సిఏజిఆర్ గురించి చూసుకునేటప్పుడు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు సిఏజిఆర్ కింద వచ్చేటప్పటికి. సో దీనికి ఏంటి అంటే మనం డబ్బుల్ని ఎంత ఫాస్ట్గా మనం గ్రో చేయగలుగుతున్నాం అనేటువంటి పాయింట్ ఇది. ఇదేంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ని సంపాదించుకోవడం అనేటువంటిది ఫస్ట్ పాయింట్. రెండోది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాఫిట్ అనేటువంటిది సంపాదించుకోవడం అనేటువంటిది. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ రెండు పాయింట్ల కింద మనం చూసుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తాలూకా ఫార్ములాలో చూసుకునేటప్పుడు ఏంటి అంటే కనుక చాలామంది టీ మీద ఫోకస్ చేయమంటూ ఉంటారు, అంటే టైం ఇన్ ది మార్కెట్ అనేటువంటిది. కానీ మనం చేయాల్సింది ఏంటి, టైం ఇన్ ది మార్కెట్ అండ్ టైమింగ్ ది మార్కెట్ అనేటువంటి పాయింట్లు కూడా మనం చేయగలిగితే ఆబ్వియస్లీ హయ్యర్ సిఏజిఆర్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ హయ్యర్ సిఏజిఆర్ రావాలి అనుకునేటప్పుడు లేదంటే క్యాపిటల్ చాలా ఫాస్ట్గా పెరగాలి అనుకునేటప్పుడు మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి, రైట్ స్టాక్ని రైట్ ప్రైస్ పాయింట్లో రైట్ టైంకి రైట్ క్వాంటిటీ పిక్ చేయాలి. వీటితో పాటు రైట్ స్ట్రాటజీ కూడా ఉంటే ఆబ్వియస్లీ మీ సిఏజిఆర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో మాట్లాడుకునేటప్పుడు ఏంటి అంటే కనుక ఎక్కువ కాలం ఉండండి మార్కెట్లో అని చెప్తూ ఉంటారు. టైమింగ్ చేయడం కష్టం. ఈ రెండు మనం యాక్సెప్ట్ చేసుకున్నది. కానీ మార్కెట్ సైకిల్స్లో మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా బుల్ మార్కెట్స్, బేర్ మార్కెట్స్, సైడ్ వేస్ మార్కెట్స్ ఉన్నాయని చెప్పేసి అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో మనం చెప్పుకుంటున్నటువంటి పాయింట్లో రైట్ స్టాకు రైట్ టైము రెండు కూడా టైమింగ్తో కూడుకున్నవి. పోనీ ఇవి కాకుండా మన పోర్ట్ఫోలియోస్లో అండర్ పర్ఫామ్ చేసేటువంటి స్టాక్స్ ఉంటాయి కొన్ని, వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసి బెటర్ రిసోర్సెస్ కింద మనం మార్చుకోవాలి. ఎగ్జాంపుల్, మనం ఏంటంటే ఏదైనా బిజినెస్ రన్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడినటువంటి ఎంప్లాయీస్ని ఎప్పుడైతే మనం ఎలా అయితే ట్రిమ్ చేస్తూ ఉంటామో అదేవిధంగా పోర్ట్ఫోలియోలో మనకు పర్ఫామ్ చేయనటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ వాట్ అబౌటింగ్ ది నాన్ ప్రాఫిటింగ్ స్టాక్స్ లేదంటే నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ కింద మనం చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ఎగ్జిటింగ్ ది రైట్ స్టాక్. చాలామంది చెప్పేది ఏంటి అంటే కనుక సార్ బుల్ మార్కెట్లో ఉన్నంతకాలం రైట్ స్టాక్ని హోల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కరెక్టే, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కనుక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండడం వల్ల ఎగ్జిట్ కాలేకపోతాం. సార్ ఒకప్పుడు మంచి సినిమా అయి ఉండొచ్చు, చాలా వరకు మనం గొప్ప గొప్ప సినిమాలను చూసాం. ఎస్ బ్యాంక్ లాంటి మంచి సినిమా చూసాము, తర్వాత జిఎంఆర్ ఇన్ఫ్రా లాంటి మంచి సినిమాలు చూసాము, తర్వాత ఆర్కామ్ లాంటి స్టాకులు కూడా చూసాము. బట్ ఏమయ్యాయి, ఆ సినిమాలు సబ్సిక్వెంట్గా వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ పోగానే సినిమాస్ అన్నీ కూడా ఫ్లాప్ అవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ ఈ 4 పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకుంటే కనుక, ఒకటి పికింగ్ ద రైట్ స్టాక్, పికింగ్ ఎట్ ద రైట్ టైం, అబౌటింగ్ ది నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అండ్ ఎగ్జిటింగ్ ఎట్ ద రైట్ టైం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటిలో చాలా తక్కువ మంది ఇంత స్కిల్ వాడి చేయగలుగుతారు. ఎస్పెషలీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అయితే కనుక దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ పోర్ట్ఫోలియో షఫలింగ్ అంటే వాళ్ళకి ఏదో పెద్ద అనుమానం పెనుబోతం అన్నట్టుగా, నేను బ్రోకర్కి పెద్ద బ్రోకరేజ్ ఇచ్చేస్తున్నాను, వాళ్ళకి ఏదో గొప్ప వాళ్ళు అయిపోతున్నారు అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తూ ఉంటారు.
కానీ నిఫ్టీనే సంవత్సరానికి 2 సార్లు రివ్యూ చేస్తున్నారు. అందులో ఏమైనా సరే అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉంటే నిఫ్టీలోంచి బయటికి తీసేస్తున్నారు. మరి మన పోర్ట్ఫోలియోంచి కూడా మనం తీయాల్సిందే కదా. సో అలా తీయలేనటువంటి పక్షంలో ఏంటి అంటే కనుక డెరివేటివ్స్ విల్ హెల్ప్ యూ టు గెట్ మచ్ బెటర్ రిటర్న్స్. సో ఈ డెరివేటివ్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ డెరివేటివ్స్లో ఎవరన్నా మీ దగ్గర ఒక క్లయింటే వచ్చారనుకుందాం, మీరు పోర్ట్ఫోలియో వారిది చూస్తారు, లేదంటే వాళ్ళ రిస్క్ అపిటైట్ ఏంటో కనుక్కుంటారు, వారి కన్జర్వేటివ్గా ఐడియాస్ ఉన్నాయా లేదంటే హై రిస్క్ అపిటైటా, ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ప్లాన్ అనేది మీరు చూపెడతారు. సో దాంట్లో ఆ విధానంతో ఫాలో చేసేవాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని గైడ్ చేసేసి మీ సర్వీసెస్ ఇస్తారా? Definitely, sir. As a research analyst, and we are going to be registered as a investment advisor also. So for now, we are already registered as a research analyst. So individual HNI తాలూకా portfolios కావచ్చు, లేదంటే corporate clients తాలూకా portfolios ని కూడా we do assess and we give a personalized service for them. And at the same time, we do have our own strategies and products, so which are already well proven అండ్ లో రిస్క్తో, అంటే తక్కువ రిస్క్తో ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి స్ట్రాటజీస్ని కూడా మేము డెవలప్ చేసుకున్నాము. సో ఇందాక ఒక రోజీ పిక్చర్ ఇచ్చారు. సో ముఖ్యంగా మనం చూసుకుంటే దీంట్లో ఒక డర్టీ పిక్చర్ కూడా ఉంది, అది రిస్క్ ఫ్యాక్టర్కి సంబంధించింది. సో దీని గురించి ఏం చెప్తారు? సార్, ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే, ఏ బిజినెస్లో అయినా సరే, మనం క్యాపిటల్ మార్కెట్స్ని, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ని మనం బిజినెస్ కింద చూసేటప్పుడు బిజినెస్లో రిస్క్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది కేవలం బిజినెస్లో మాత్రమే కాదు, ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే రిస్క్ అనేటువంటిది ఉంటుంది. అంతెందుకు సార్, మనం బ్యాంక్ ఎఫ్డీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు బ్యాంక్ ఎఫ్డీస్లో కూడా రిస్క్ అనేటువంటిది ఉంది. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే బ్యాంక్ దివాలా తీస్తే నాకు 5 లక్షలే వస్తుంది అని చెప్పేసి అని. కానీ అక్కడ కేవలం బ్యాంక్ తాలూకా క్రెడిబిలిటీ ఒకటే కాదు అక్కడ ఉండేది రిస్క్, రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. అది ఫాలింగ్ ఇంట్రెస్ట్ రేట్లో చూసుకుంటే వడ్డీ రేట్లు తగ్గుతున్న కొద్దీ మనం మళ్ళీ మెచ్యూర్ అయినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ని మళ్ళీ రెన్యూ చేసుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేట్కి రెన్యూ చేసుకుంటున్నాం. సో దీన్ని రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటాం. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ పరిభాషలో రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అని చెప్పేసి మనం చాలా తక్కువ మందికి తెలుసు. ఎస్పెషల్లీ ఈవెన్ ఫైనాన్షియల్ ప్లానర్స్లో కూడా వాళ్ళ క్లయింట్స్కి చాలా తక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మనం రిస్క్ ఫ్రీ అనుకున్నటువంటి వాటిల్లోనే ఇంత రిస్క్ ఉంది కదా, బ్యాంక్ తాలూకా డిఫాల్ట్ రిస్క్ కావచ్చు, లేదంటే రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అని చెప్పేసి అని. మరి అలాంటిది మనం ప్యూర్ బిజినెస్ కోసం మనం మాట్లాడుకునేటప్పుడు ఆబ్వియస్లీ రిస్క్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ డెరివేటివ్స్లో జనరల్గా ప్రాబ్లం ఏంటి అంటే ది స్టంట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై స్పెషలిస్ట్ అని చెప్పేసి అని ఒక డిస్క్లైమర్లా ఉంటుంది. సో మరి డెరివేటివ్స్లో ప్లే చేసేటప్పుడు ఆబ్వియస్లీ సూపర్వైజర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే చాలా మంచిది. సో అదే విధంగా చూసుకునేటప్పుడు డెరివేటివ్స్లో ఆర్ ది హైయెస్ట్ లెవరేజ్డ్ ప్రోడక్ట్స్, కానీ వీటితో ట్రేడ్ చేసుకునేటప్పుడు ఆనందం ఎంత బాగుంటుందో కష్టం కూడా అంతే కష్టంగా ఉంటుంది. సో ఈ రెండు ఉంటాయి కాబట్టి ఆ రిస్క్కి లోబడి ఉండే వాళ్ళైతేనే రిస్క్ తీసుకోండి, లేదంటే రావద్దు. చాలా బాగా చెప్పారండి. ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది ఈ పార్టీకి. అఫ్కోర్స్ దీనిపైన మీకు ఇంకా మరిన్ని ప్రశ్నలు ఉంటే తప్పకుండా money@sumantv.comకి మీ ప్రశ్నలు తప్పకుండా రాయండి అండ్ మీ డీటెయిల్స్ కూడా పంపించండి. దాంతోపాటు సార్ వైపు నుంచి కూడా తప్పకుండా సపోర్ట్ ఇప్పించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నర్సింగ్ రావు గారు. థ్యాంక్ యూ.